నమస్కారం స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్కి మీ స్వాగతం. మళ్ళీ ఒక రసభరితమైన కథతో. ఈరోజు కథ చాలా ఉత్కంఠభరితమైనది. కథ వింటే శరీరంలోని ప్రతి అవయవం ఉత్తేజపడిపోతుంది. ఈ కథలో చాలా ఆనందముంటుంది. చివరి వరకు తప్పకుండా వినండి. నేను నా డ్రాయర్ నుండి శారీరక బలమిచ్చే మాత్ర తీశాను. అది అప్పుడప్పుడు నా భర్త తీసుకునేది. నా భర్త పేరు రమేష్. నా భర్త ఈ బలవంతమైన మాత్రలు తీసుకున్నప్పుడల్లా రాత్రి నా పరిస్థితి చాలా దారుణంగా మారేది. అతని అవయవం అంత పెద్దది. లోపలికి వెళ్లగానే నేను చెమటతో తడిసిపోయేదాన్ని. ఒకరోజు ఏమైందంటే, నేను వంటగదిలోకి వెళ్లాను. నేను పసుపు బాదం పాలు మరిగించాను. అందులో ఒక మాత్ర వేశాను, రమేష్కి కొంచెం బలం వస్తుందని. అలా చేస్తూ చేస్తూ రాత్రి 10 గంటలయ్యాయి. తర్వాత నేను త్వరగా పాల గ్లాస్ తీసుకుని రమేష్ గదిలోకి వెళ్లాను. రమేష్ బాగా దృష్టి పెట్టి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను లోపలికి రాగానే రమేష్ లేచి నన్ను చూడటం మొదలుపెట్టాడు. అతను ఏమీ మాట్లాడకపోతే నేనే అడిగాను, ఏంటలా చూస్తున్నావ్? చెప్పు, నేనెలా ఉన్నాను? రమేష్ సంకోచంగా అన్నాడు, ఈరోజు మనసు అలా ఉంది, నిన్ను ఇప్పుడే తినేస్తాను. నేను నవ్వుతూ అతనికి పాల గ్లాసిచ్చి, నన్ను తినాల్సిన అవసరం లేదు, నువ్వు దీన్ని తాగే అన్నాను. రమేష్ త్వరగా గ్లాస్ తీసుకుని ఒకే ఊపిరితో పాలు తాగేశాడు. పాలు తాగగానే కొద్దిసేపటికి అతను నా చేతులు పట్టుకుని తన వైపు గట్టిగా లాగాడు. తర్వాత తన అవయవం నా నోట్లో, ఏమిటో చెప్పాలంటే రమేష్ నా శరీరాన్ని ఎలా ఊపేశాడో. మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే ముందు కథకి లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, మళ్ళీ మొదటి నుండి కథ చెప్తాను. నా పేరు లత. నా వయసు 29 సంవత్సరాలు. కానీ నేను ఇప్పటికీ యవ్వనంగా ఉన్నాను. ఏ యువకుడినైనా తక్షణమే ఆకర్షించగలను. మనస్సు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. నేను శారీ కట్టుకున్నప్పుడు అంతా కనిపిస్తుంది. నా అందమైన రంగుపై సూర్యుని కిరణాలు పడితే నేను చంద్రుని కాంతిలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుదాం నా 23 మరిది గురించి. అతను నా మరిది అభిషేక్. అతని నిర్మలమైన స్వభావం, ఉత్సాహం నా మనసులో ఒక కదలిక రేపేసింది. అతను నా వైపు చూసినప్పుడు అతని కళ్లలో ఆ ప్రత్యేక భావాలు కనిపిస్తాయి, ఏదో అందమైన కల చూస్తున్నట్టు. కొన్నిసార్లు అతను నన్ను, వదినా, ఈరోజు మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు అని అంటాడు. అందుకే నా భర్త కొన్నిసార్లు పగటిపూటనే నాతో సన్నిహితంగా ఉండేవాడు. మేము కరీంనగర్లో ఉంటాము, ఎందుకంటే నా భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు. మాకు 3 ఏళ్ల బిడ్డ ఉంది. అందుకే నా 2 స్తనాలు కూడా పెద్దవి. నేను నా భర్త ఆశీర్వాదంగా భావించి రోజూ అతని చేతి మసాజ్ తీసుకునేదాన్ని. మా పెళ్లికి 8 సంవత్సరాలైనా నా భర్త ఇప్పటికీ నన్ను బాగా ప్రేమిస్తాడు. బాగా అంటే అంత తాగేసేవాడు. సాధారణంగా అతని అవయవం పెద్దది, కానీ నేను చాలా శుభ్రత పాటించేదాన్ని. అప్పుడప్పుడు మేకప్ కూడా చేసుకునేదాన్ని. గత నెలలో ఏదో జరిగింది, దాని గురించి మాకు ఊహ కూడా లేదు. సాయంత్రం నా భర్త రమేష్ ఇంటికి వస్తున్నాడు. అతని స్నేహితుడి పుట్టినరోజు వేడుక ఉండడంతో స్నేహితులు అతనికి తాగించేశారు. అతను బైక్పై ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతని ఒక కాలు విరిగిపోయింది. డాక్టర్ 6 నుండి 7 నెలలు పడుతుందని చెప్పాడు. ఇది వినగానే నా మనసు విరిగిపోయింది. రమేష్ శారీరక బాధ ఉంది, కానీ నా మనసులో గాఢమైన చింత ఉబికి వచ్చింది. హాస్పిటల్లో అతన్ని చూసినప్పుడు అతని కళ్లలో బాధ నీడ ఉంది. నేను వెంటనే అతని దగ్గరికి వెళ్లి అతని చెయ్యి పట్టుకున్నాను. ఇందుకే నా మరదలు, మరిది వచ్చారు అతన్ని చూసుకోవడానికి. నా అన్న, అత్తయ్య తిరిగి వెళ్ళిపోయారు. కానీ రమేష్ మరిదిని ఇక్కడే ఉండమని చెప్పాడు, ఎందుకంటే అతను సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నాకే మార్కెట్కి వెళ్లి సామాన్లు తెచ్చుకోవాలి, బయటి పనులు చేయాలి. నేను ఒప్పుకున్నాను. అభిషేక్ చాలా సంతోషపడ్డాడు. అతని చెవుల వరకు వచ్చే శరీరం కూడా బాగుంది. రంగు సాధారణం. అతను చాలా బిగ్ టైప్ లాగా లేడు. నేను కూడా సంతోషంగా ఉన్నాను, ఎవరైనా నాకు సాయం చేసేందుకు వచ్చారని. ఈరోజు అతను నాతో కొంచెం సిగ్గుపడుతున్నాడు, ఎందుకంటే పెళ్లి తర్వాత మొదటిసారి నాతో ఉన్నాడు. రాత్రి నేను రమేష్కి భోజనం తినిపిస్తుండగా మరిగి కూడా మా దగ్గర కూర్చున్నాడు. తర్వాత తన గదికి వెళ్లి సమయానికి నిద్రపోయాడు. రమేష్ ముఖంలో కొంచెం సంతోషం కనిపించింది, కానీ ఇంకా బాధలోనే ఉన్నాడు. అప్పుడు నా లోపలి భావాలు బయటకు వచ్చాయి. నేను రమేష్ దగ్గర కూర్చొని, ఏమిటా రోజులు, నువ్వు రోజూ నా మసాజ్ చేసి అవయవం లోపల పెట్టేవాడివి అన్నాను. రమేష్ ఇది విని నవ్వాడు. ఏమైంది నారాణి, ఈరోజు పూర్తిగా ఆనందంగా ఉన్నావు? నేను, లేదు, నీకు ఆటగా అనిపిస్తోంది. ఇక్కడ నా పరిస్థితి దారుణంగా ఉంది.
నిజం చెప్పాలంటే ఇది నా పరిస్థితిని బాగా దెబ్బతీసింది. నా భర్త, నీ బాధ నాకు అర్థమవుతుంది లత. నాకు కూడా చాలా మనసుంది. కాని ఏం చెయ్యను, నేను సరిగ్గా నిలబడలేను. కొన్ని రోజులు భరించు, తర్వాత చూడు నీ అవయవాన్ని ఏం చేస్తానో. అప్పుడు నేను, కొన్ని రోజులు కాదు, ప్లాస్టర్ తీసే వరకు 6 నెలలున్నాయి. నా 1 నెలలోనే ఇలా అయింది. ముందు రోజులెలా గడుస్తాయో. నా భర్త నా విచారం తగ్గించడానికి, సరే అది కాదు, అయితే కనీసం పాలైనా తాగించు, డాక్టర్ కూడా చెప్పాడు. అప్పుడు నేను నవ్వుతూ, నీ అదృష్టంలో అది కూడా లేదు, నీ బిడ్డ రాణి తాగేసింది అన్నాను. మేమిద్దరం గట్టిగా నవ్వాము. నా భర్త నన్ను సంతోషంగా ఉంచడానికి పూర్తి ప్రయత్నం చేసేవాడు. కాని నేనేం చెయ్యను, అంతా వ్యర్థమే. కొద్దిసేపటికి రమేష్ నిద్రపోయాడు. ఎందుకంటే అతని మందుల్లో నిద్రమాత్రలున్నాయి. కాని నాకు నిద్ర రాలేదు. అందుకే నేను లేచి మరిది అభిషేక్ని చూడటానికి వెళ్లాను, అతను నిద్రపోయాడా లేదా అని. కాని అతను ఇంకా మెలకువగా ఫోన్ చూస్తున్నాడు. నేను అతని గదిలోకి వెళ్ళి, ఏమైంది అభిషేక్, 11 గంటలయ్యాయి, నువ్వింకా నిద్రపోలేదా? నీ మనసు లేదననిపిస్తోంది అన్నాను. అతను లేచి కూర్చుని, లేదు వదినా, అలా కాదు, ఫోన్ చూస్తూ చూస్తూ లేటైంది అన్నాడు. తర్వాత అతనడిగాడు, వదినా, మీరు కూడా నిద్రపోలేదుగా? నేను, నాకీ రోజుల్లో నిద్రే రావట్లేదు. అతను, ఎందుకు, ఏమైంది? నేను నవ్వుతూ, లేదు, అది నీకు చెప్పలేను, నీ పెళ్ళైనప్పుడు నీకే తెలుస్తుంది అన్నాను. నా నోటి నుండి అలా వినగానే అభిషేక్ కళ్ళు కిందికి వాల్చి అంతరంగంగా నవ్వాడు. అప్పుడు నేను, అరే, ఇంత చిన్న విషయానికి సిగ్గుపడ్డావా? సరే చెప్పు, ఇప్పటివరకు ఏ అమ్మాయిని పట్టావా? అభిషేక్ ఏమీ మాట్లాడలేదు. అతనికింకా సిగ్గు. అప్పుడు నేనతని చెయ్యి పట్టుకొని, అరే అమాయకుడా, నీ వదినతో ఇంత సిగ్గుపడకు. అతను నెమ్మదిగా, వదినా, నిజం చెప్పాలంటే ఇలాంటి మాటలు నా స్నేహితులతో కూడా మాట్లాడలేదు. నేను, సరే, నన్ను నీ స్నేహితురాలిగా భావించు, నాకిలాంటి మాటలు చెప్పడంలో చాలా ఆనందం. అభిషేక్, హా వదినా, ఒకరుండేది, కాని ఆమె ఇప్పుడు నాతో స్నేహం తెంచేసింది. నేను, నువ్వామెతో సన్నిహితంగా ఉన్నావు కదా? అభిషేక్, లేదు వదినా, నిజం చెప్పాలంటే నేనామెని సరిగ్గా తాకలేదు. నేను ముఖం చేసి, నువ్వు చాలా నిర్మలుడివి. సరే, ఏమీ కాదు, ఇప్పుడు నా దగ్గరకొచ్చావు కాబట్టి నేను నిన్ను పోషించి బలపరుస్తాను. మేం మాట్లాడుకుంటూ అభిషేక్ గదిలోనే నేను నిద్రపోయాను. ఉదయం నా కళ్ళు తెరిచినప్పుడు అభిషేక్ బెడ్పై కూర్చుని నన్నే చూస్తున్నాడు. నేను లేచిన వెంటనే అతను, గుడ్ మార్నింగ్ అన్నాడు. నేనడిగాను, ఏం చూస్తున్నావు? అతను, వదినా, మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. అతను నవ్వుతూ, సరే, ఉదయాన్నే అందం చూస్తున్నావు, రాత్రి సిగ్గుపడుతున్నావు. అతను నవ్వుతూ అడిగాడు, వదినా, బాధపడకండి, ఒక ప్రశ్న అడగచ్చా? నేను, అరే అమాయకుడా, ఎందుకు బాధపడతాను, అడుగు. అతను, వదినా, నిజం చెప్పండి, మీరు తిరిగేటప్పుడు ఆ 2 కిలోల బరువు మీ దగ్గరే ఉంటుంది, బరువుగా అనిపించదా? అతని మాట వినగానే నాకు నవ్వొచ్చేసింది. అప్పట్నుండి అభిషేక్ నాతో చాలా ఓపెన్ అయ్యాడు, ఇక సిగ్గుపడాడు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నా సమయం కూడా బాగా గడుస్తోంది. అభిషేక్ వచ్చి 15 రోజులయ్యాయి. అతను నాతో చాలా ఘనంగా మారాడు. బయటి పనులన్నీ చేస్తాడు, మార్కెట్ నుండి సామాన్లు తెస్తాడు, చచ్చాన్ని బయట తిప్పుతాడు, నాకు చాలా సేవ చేస్తున్నాడు. సాయంత్రం నా తలనొక్కుతాడు, కొన్నిసార్లు శరీరానికి రిలాక్స్ ఇస్తాడు. కానీ నా కోరిక రోజురోజుకు పెరుగుతోంది. నా భర్త పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ఇప్పుడంతా నా భరించలేని స్థాయికి వచ్చేసింది. నేను ఆలోచించాను, ఇప్పుడు అభిషేక్ ఒక్కడే నాకు సాయం చేయగలడు. పక్కనిద్దరు బాలురున్నారు, వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు నన్ను చూస్తుంటారు. నేను టెర్రస్పై జుట్టు ఆరబెట్టుకునేటప్పుడు లేదా బట్టలారబెట్టేటప్పుడు వాళ్ళు నన్నే చూస్తారు. మొదట నేను వాళ్లలో ఒకణ్ణి ఎంచుకోవాలనుకున్నాను. కొంతకాలం పని నడిచేది. కాని తర్వాత ఆలోచించాను, నేను ఈ ఇంటి గౌరవం, తర్వాతెవరైనా నన్ను లేదా నా భర్తని బదనాం చేస్తారేమో, అందుకే వాళ్లకు భావం ఇవ్వలేదు. కాని అభిషేక్ ఇంటివాడే కాబట్టి అతనే నాకు సాయం చేయగలడని నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను పక్కా ప్రణాళిక చేశాను. ఈరోజు అభిషేక్తో సాయం తీసుకుంటాను. నా ఎండిన పొలాన్ని అభిషేక్తో నీరు పోసుకుంటాను. తర్వాత నేను వంటగదిలో భోజనం తయారు చేస్తున్నాను. అభిషేక్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక వంటగదిలోకి వచ్చాడు. నేను పాలు తీసుకునే బహానా చేశాను. నేను గ్లాస్తో పాలు తీస్తున్నాను. నా బిడ్డ మామ ఇంటికి వెళ్ళింది. ఇక్కడెవరూ లేరు కాబట్టి మిగిలిన పాలు తీయాల్సిందే.
ఇక్కడ రమేష్, అభిషేక్ తప్ప ఎవరూ లేరు. భయం లేదు. అభిషేక్ లోపలికి వచ్చాక నన్ను చూసి ఒక్కసారిగా గాబరా అయ్యాడు. క్షమించండి వదినా, నేను చూడలేదు అని బయటికి వెళ్తున్నాడు. నేను అతన్ని ఆపాను. అరే అభిషేక్, ఏమైంది? ఏమీ కాదు, లోపలికి రా. అభిషేక్, వదినా, ఇలా నేనెలా రాను? నేను, ఇలా అని చేయకు, త్వరగా రా, నాకు సాయం చేయి. అభిషేక్ మనసు కూడా చేస్తోంది, కాని నేనతని వదిన కాబట్టి అసౌకర్యంగా ఉన్నాడు. తర్వాత నేను, అరే ఇంత సిగ్గెందుకు, త్వరగా రా, సాయం చేయి. నెమ్మదిగా అభిషేక్ వంటగదిలోకి వచ్చి దగ్గర నిలబడ్డాడు. అతను నన్ను చూస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను, ఏంటి అలా గుండెలు చూస్తున్నావు? ఇప్పటివరకు చూడలేదా? అతను, అమ్మ మీద ప్రమాణం వదినా, నేను మీకు చెప్పలేను ఎలా అనిపిస్తోందో. చాలా బాగుంది వదినా. నేను, తోస్తున్నావ్, ఇక్కడ సాయం చేయి. అభిషేక్, వదినా, నాకెలా చేయాలో రాదు. నేను, అరే అమాయకుడా, ఇందులో ఏమీ లేదు, ఇదిగో పట్టుకో, నెమ్మదిగా తీ. కొద్దిసేపటికి అభిషేక్ చేతులు వేగంగా కదలసాగాయి. అప్పుడు నేను ముందుకు వంగి సరిగ్గా పనిచేసే సమయం అనుకున్నాను. నేను ముందుకు వంగాను. అభిషేక్ వెనక నుండి నా సేవ మొదలుపెట్టాడు. కాని కొద్దిసేపటికే అభిషేక్ అవయవం నుండి ద్రవం బయటకొచ్చేసింది. చూశాను, అభిషేక్ పని మొదలవ్వకముందే అయిపోయింది. అతన్ని చూసి నా మనసు చాలా విచారంగా అయ్యింది. కాని నవ్వొచ్చేసింది. నేను కోపంగా అతన్ని కొడుతూ, ఏమిటిదమాయకుడా, మొదలవ్వకముందే ముగించేశావు? తర్వాత అభిషేక్ ఉత్సాహం తగ్గాక హడావిడిగా, క్షమించండి వదినా, నేను ఇలాంటి పని ముందు చేయలేదు కాబట్టి అలా అయ్యింది. నేనిప్పుడు స్నానం చేసి వస్తాను అని నా మాట వినకుండా త్వరగా వంటగది నుండి వెళ్ళిపోయాడు. నేను కూడా అతన్ని ఎక్కువ ఆపలేదు, ఎందుకంటే ఇది అతనికి అంత సులభం కాదని అర్థమైంది. ఈ గందరగోళంలో ఈరోజు భోజనం ఆలస్యమైంది. అందుకే త్వరగా భోజనం సిద్ధం చేసి రమేష్ గదికి తీసుకెళ్లాను. అతను కూర్చుని భోజనం కోసం ఎదురుచూస్తున్నాడు. రమేష్ చాలా సరళమైన, సాధువైన స్వభావం ఉన్నవాడు. అతను నా గురించి చాలా ఆందోళన చెందుతాడు. నేనతనికి భోజనం తీసుకెళ్లగానే నేను పూర్తిగా చెమటతో తడిచిపోయాను. నన్ను చూసి అతను, ఇంత తొందరెందుకు లతా, నెమ్మదిగా పనిచేయి, చూడు నువ్వు నీ పరిస్థితి ఏం చేసుకున్నావో అన్నాడు. అప్పుడు నేను అతన్ని టీజ్ చేస్తూ, అరే అమాయకుడా, నేను ఎప్పుడు బాధపడతాను, నువ్వు పనిచేసినప్పుడు నా పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది. అప్పుడు నిన్ను ఆపమని కూడా అంటాను, కాని నువ్వు అవును అని వేగం రెట్టింపు చేస్తావు. నా మాట వినగానే నా భర్త నవ్వాడు. నువ్వు కూడా లతా, ఎక్కడి మాట ఎక్కడికి తీసుకెళ్తావు? తర్వాత రమేష్ భోజనం తినేశాడు. నేను అతనికి మందులిచ్చాను. మందులు తాగాక అతనికి నిద్ర వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. నేను కూడా చాలా అలసిపోయాను. స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. తర్వాత అభిషేక్ గదికి వెళ్లి చూశాను. అతను కూడా నిద్రపోయాడు. తర్వాత నేను కూడా విశ్రాంతి తీసుకున్నాను. సాయంత్రం నేను అభిషేక్కి టీ ఇవ్వడానికి వెళ్లగానే అతను ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. నన్ను చూసి అతని ముఖంలో చిరునవ్వు వచ్చింది. నేను కూడా అతన్ని చూసి నవ్వాను. అతన్ని అడిగాను, ఏమిటభిషేక్, ఈరోజు నువ్వు చాలా డల్గా ఉన్నావు. అతను, వదినా, అది నేను మొదటిసారి అలాంటి అనుభవం తీసుకున్నాను. దయచేసి బాధపడకండి. నిజం చెప్తున్నాను, నాకు పని చెయ్యలేకపోయాను. అప్పుడు నేను అతన్ని ఆపుతూ, అరే అమాయకుడా, నేను ఎప్పుడూ బాధపడతాను. నిజం చెప్పాలంటే నాకు కూడా బాగా అనిపించింది. తర్వాత నేను అభిషేక్కి టీ ఇచ్చి అతనితో కూర్చొని తాగాను. మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఈరోజు అభిషేక్ నోటి నుండి నా కోసం పూలే పడుతున్నాయి. అతను నాదోస్తూనే ఉన్నాడు. వదినా, మీరు చాలా బావున్నారు. నేను జీవితాంతం మీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ 18 రోజుల్లో నాకు స్వర్గంలా అనిపిస్తోంది. అంతేకాదు, మీ అందం. నేను నవ్వుతూ, ఈరోజు నీ నోటి నుండి తోస్తున్నాయి. అభిషేక్ నా చెయ్యి పట్టుకుని, మీరు సరిగ్గా అన్నారు వదినా, ఇక నుండి మీరు నా పనిలో నాకు సాయం చేయాలి. ఇక మీరు నా మాట వినాలి. దయచేసి వదినా, నిరాకరించకండి. ఒకసారి నా కోసం నా సేవిక అవ్వండి. తర్వాత మీరు ఏమంటే అది చేస్తాను. అభిషేక్ అలా అంటుండగా అతని ముఖం టమాటోలా ఎర్రబడింది. నా నవ్వు బయటపడింది. నేను అతని తలపై చెయ్యి వేసి, అరే అమాయకుడా, ఇంత సీరియస్ ఎందుకు? చెప్పు, నేను నిన్ను ఎప్పుడైనా ఏదైనా నిరాకరించానా? అయితే ఇక నీ చచ్చా అలాంటి సాయం చేయలేరు. నువ్వు ఇంత సిగ్గుపడితే ఎలా సాగుతుంది? అంతా చెప్పి, నేను ఇక నుండి నీతోనే పడుకుంటాను. నువ్వు నా సేవ బాగా చెయ్యి. స్నేహితులారా, ఈ రసభరిత కథ ఎలా అనిపించింది? బాగా నచ్చితే కామెంట్లో తప్పక చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి మరింత ఆకర్షణీయమైన కథలు షేర్ చేస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.